టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించినటువంటి గత 7 సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది ఎనిమిదవ సినిమా 'నిజం' గురించి. ఈ సినిమా గురించి చెప్పాలంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ముఖ్యంగా 'ఒక్కడు' వంటి అతిపెద్ద కమర్షియల్ సంచలన ప్రభంజనం అనంతరం మహేష్ బాబు గారు మరొకసారి 'నిజం' సినిమా ద్వారా ప్రయోగాత్మక చిత్రం చేశారు. వాస్తవానికి 'రాజకుమారుడు' తొలి చిత్రంతోనే అతిపెద్ద సంచలన ప్రభంజనం సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ అనంతరం రెండో సినిమా 'యువరాజు' ద్వారా ఎమోషనల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే చేశారు. ఆ విధంగా డేరింగ్ స్టెప్ దాదాపుగా ఏ స్టార్ హీరో కూడా చేయలేరు. అయినప్పటికీ కూడా 'యువరాజు' మాదిరిగా మరొకసారి 'ఒక్కడు' అనంతరం 'నిజం' సినిమా స్క్రిప్ట్‌ని అయితే చేసుకున్నారు సూపర్ స్టార్. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమాలో రక్షిత గారు హీరోయిన్‌గా నటించగా, తాళ్ళూరి రామేశ్వరి గారు, అలానే దివంగత దిగ్గజ నటుడైనటువంటి రంగనాథ్ గారు ఆయనకి తండ్రి పాత్రలో నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో అమాయకుడైనటువంటి సీతారాం పాత్రలో మహేష్ బాబు గారి సహజ నటనకు ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. 'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ బ్రహ్మాజీ, సుమన్ శెట్టి, రాశి, గోపీచంద్ వంటి వారి పాత్రలు కూడా 'నిజం' సినిమాలో అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకి ఆర్‌పి పట్నాయక్ గారు సంగీతాన్ని అందించడంతో పాటు అన్ని పాటలను కూడా ఆయనే ఆలపించారు. ఓవరాల్‌గా 'నిజం' ఆల్బమ్ అప్పట్లో మంచి క్రేజ్ అయితే సంతరించుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు గారి నటనతో పాటు కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, తేజ గారి టేకింగ్ గానీ, సాంగ్స్ గానీ, మహేష్ బాబు గారి డ్యాన్స్ గానీ, హీరోయిన్‌గా రక్షిత గారి పెర్ఫార్మెన్స్, తాళ్ళూరి రామేశ్వర్ గారి ఆకట్టుకునే నటన, ఇలా ప్రతి ఒక్క అంశం కూడా ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించాయి. ఫస్ట్ డే నుంచి ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంతరించుకొని ఓవరాల్‌గా అయితే ఫైనల్‌గా క్లోజింగ్‌కి చాలా ఏరియాల్లో మంచి ప్రాఫిట్స్‌ని అయితే 'నిజం' సినిమా సంతరించుకుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు ఎంతలా కష్టపడ్డారు అంటే ఆల్మోస్ట్ 90% పైగా సినిమా మొత్తంలో కూడా మహేష్ బాబు గారు చెప్పులతోనే కనిపించడంతో పాటు చాలా నార్మల్ డ్రెసెస్‌లోనే కనిపిస్తారు. ఒకానొక సందర్భంలో దర్శకుడు తేజ గారు మాట్లాడుతూ మహేష్ బాబు గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడటంతో పాటు చెప్పులతోనే కనిపించారని, ఇలాగే అనేటువంటి ఒక పాటలో మాత్రం పాట రీత్యా ఆయన ప్రత్యేకంగా బూట్లు వేసుకోవాల్సిన అవసరం రావటంతో తేజ గారు ఒప్పించామని చెప్పారు. ఓవరాల్‌గా ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేశారు మహేష్ బాబు. మరోవైపు దర్శకుడు తేజ గారి అద్భుత టేకింగ్ గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన తన సినిమాలన్నిటినీ కూడా ఎంతో సహజ రీతిన తెరకెక్కిస్తారు. అదే రీతిలో 'నిజం' సినిమా కూడా ఆయన తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా మహేష్ బాబు గారు, ఆయన తల్లి తాళ్ళూరి రామేశ్వరి గారు, తండ్రి రంగనాథ్ గారి మధ్య వచ్చేటువంటి ఎమోషనల్ సన్నివేశాలు మనందరినీ మనసునైతే కదిలిస్తాయి. ఈ సినిమాలోని తన అత్యద్భుత సహజ నటనకు గాను సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డును సైతం అందుకున్నారు. ఆ విధంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు మరియు ప్రేక్షకాభిమానులు ఇప్పటికీ కూడా 'నిజం' సినిమాలోని సీతారాం పాత్ర గురించి, మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పుకుంటారు. ఇక 'నిజం' సినిమా గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా ద్వారా ప్రస్తుతం శ్రీనివాస మంగాపురం సినిమా చేస్తున్న మహేష్ బాబు గారి అన్నయ్య అయినటువంటి రమేష్ బాబు గారి కుమారుడైన ఘట్టమనేని జయకృష్ణ మహేష్ బాబు గారు చిన్నప్పుడు పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తారు. 'చందమామ రావే జాబిల్లి రావే' అనేటువంటి ఇంట్రడక్షన్ సాంగ్‌లో ఆయన కొన్ని క్షణాలు కనిపించడం జరుగుతుంది. రాశి గారు 'నిజం' సినిమాలో ఒక నెగెటివ్ పాత్ర చేయగా, కీలకమైనటువంటి విలన్ పాత్రలో నటుడు గోపీచంద్ కనిపించారు. ఇప్పటికీ కూడా గోపీచంద్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ తను చేసిన సినిమాల్లో 'నిజం' సినిమా ఒక ప్రత్యేకమని, మహేష్ బాబు గారితో పనిచేయటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతని, ఓవరాల్‌గా 'నిజం' సినిమా తన కెరీర్‌లో వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అని చెప్తారు. మొత్తంగా 'నిజం' సినిమా అనేక మంది నటీనటుల్లో అప్పట్లో విపరీతమైనటువంటి పేరు తీసుకొచ్చింది. మహేష్ బాబు గారు నటుడిగా ఆయన ఇమేజ్‌ని కొన్ని వందల వేల రెట్లయితే ఈ సినిమా పెంచింది. సో, ఇటువంటి మరిన్ని సినిమా న్యూస్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తదుపరి సినిమాల గురించి మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ.